హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్. భయ్యా 2025 అయితే వస్తుంది కదా! ఇక ఓన్లీ 2 మంత్స్ అయితే మనకి టైం మిగిలింది 2025 రావడానికి. మరి మనకు కొత్త సంవత్సరంలో ఫ్రెష్‌గా మీరు క్రెడిట్ కార్డ్స్ ఏమైనా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువగా క్యాష్ బ్యాక్స్ ప్రొవైడ్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ నేను లగ్జరియస్ క్రెడిట్ కార్డ్స్ గురించి చెప్పట్లేదు. బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్‌ని మీకు పరిచయం చేస్తున్నా. మరి చాలామందికి ఇందులో క్రెడిట్ కార్డ్స్ తెలిసే ఉంటాయి. కొంతమంది యూజ్ కూడా చేస్తూ ఉంటారు. మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్స్‌ని ఇక్కడ నేను బేస్ చేసుకొని చెప్తున్నాను. అలాగే నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇక్కడ చెప్తున్నా భయ్యా. నా దగ్గర దీంట్లో 1, 2 కార్డ్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి రీసెంట్ టైమ్స్‌లో అంటే హెచ్‌డీఎఫ్‌సీ కావచ్చు, లేదంటే మనకు యాక్సిస్ కావచ్చు, ఐసీఐసీఐ కావచ్చు, డీవాల్యుయేషన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫెయిర్ అండ్ యూసేజ్ పాలసీ కింద నంబర్ ఆఫ్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ రిడ్యూస్ చేసేసారు. అలాగే మనకి రివార్డ్ పాయింట్స్ ఇవన్నీ స్ట్రక్చర్‌ని చేంజ్ చేసేసారు. ఫీ స్ట్రక్చర్‌ని చేంజ్ చేసేసారు. ఇవన్నీ పోయినా కూడా స్టిల్ ఒక బెస్ట్ 5 క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ మీకు పరిచయం చేస్తున్నా. సో, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అన్ని క్రెడిట్ కార్డ్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. మరి ఫాస్ట్‌గా అప్రూవల్ వీళ్ళు ఇస్తారు. అలాగే క్యాష్ బ్యాక్‌లో కూడా బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తాయి. కాబట్టి స్కిప్ చేయకుండా అన్ని కార్డ్స్ ఒకసారి చూసుకోండి. మీకు ఏది బెటర్‌గా అనిపించినట్టయితే దాన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి భయ్యా. మరి ఆలస్యం చేయకుండా ఆ కార్డ్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మరి క్రెడిట్ కార్డ్స్ తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ భయ్యా. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్టయితే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. సో, ఈ క్రెడిట్ కార్డ్స్‌లో ఫస్ట్‌లో మనకు వచ్చేది హెచ్‌డీఎఫ్‌సీ తరఫు నుంచి టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్. సో, ఇక్కడ వీసా క్రెడిట్ కార్డ్ ఉంటుంది దీంట్లో. అలాగే రూపే కూడా వేరియంట్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి వేరియంట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ రూపే క్రెడిట్ కార్డ్ మనకు బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. స్కానింగ్ చేసుకోవడానికి అంటే మనం బయట క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుంటాం కదా! అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం. వాటి కోసం మనకు ఇక్కడ నియో కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఎస్పెషల్లీ ఇది టాటా నియో బ్రాండ్‌తో మనకి టై అప్ చేసుకున్నటువంటి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్. సో, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్‌కి ఇదొక భిన్నమైనటువంటి రివార్డ్ స్ట్రక్చర్‌ని కలిగి ఉంది భయ్యా. అదేంటంటే మీరు టాటా నియో అప్లికేషన్ కనుక డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్టయితే మీకు జనరల్‌గా ఈ క్రెడిట్ కార్డ్ మనకి 2% నియో కాయిన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ నియో కాయిన్స్‌ని మళ్ళీ మీరు టాటా నియో అప్లికేషన్‌లో ఒక కాయిన్ రూ. 1 చొప్పున రీడీమ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా అన్‌లిమిటెడ్ నియో కాయిన్స్‌ని మీరు పొందవచ్చు. ఇక్కడ మీరు టాటా నియో అప్లికేషన్‌లో టాటా బ్రాండ్స్ గనక ఏమైనా పర్చేజ్ చేసుకున్నారంటే ఈ విధంగా మీకు వస్తాయి. ఇక నాన్ టాటా బ్రాండ్స్ గనుక మీరు పర్చేజ్ చేస్తారంటే మీకు 1% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే టాటా నియో అప్లికేషన్‌లో మీరు స్కాన్ చేసి పేమెంట్ చేశారంటే ఏవన్నా దీనికి కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ క్యాష్ బ్యాక్ అనేది నియో కాయిన్స్ అని చెప్పా కదా! ఇక దీంట్లో 500 కాయిన్స్ అనేవి మనకు మాక్సిమమ్‌గా పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్‌కి మాత్రమే. ఇక ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు టాటా నియో మెంబర్‌షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకున్నట్టయితే ఇంకొక 5% ఎక్స్‌ట్రాగా మీకు ఈ టాటా నియో కాయిన్స్ అనేవి మీకు అవైలబుల్‌లో వస్తాయి. ఓవరాల్‌గా మీరు 7% వరకు టాటా నియో కాయిన్స్‌ని ఎర్న్ చేసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా దీనికి చాలా సింపుల్ అయితే ఉంటుంది. బేసిక్‌గా 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్నట్టు సరిపోతుంది. మీ దగ్గర మీరు సాలరీడ్ పర్సన్ అయినట్టయితే ఒక 3 మంత్స్ పే స్లిప్స్ కావాలి. అలాగే మీరు బిజినెస్ పర్సన్ అయినట్టయితే ఒక 6 లాక్స్ కంటే అబోవ్ ఉన్నటువంటి ఐటీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక సిబిల్ స్కోర్ బెటర్‌గా ఉన్నట్టయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా బెటర్‌గానే ఈ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఇస్తుంది. మంచి లిమిట్‌తో పాటు. ఇక దీంట్లో ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ మాట్లాడుకున్నట్టయితే 4 డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, మీరు ఎయిర్ ట్రావెల్ ఎక్కువగా చేస్తున్నట్టయితే వీటిని క్వార్టర్‌కి ఒకటి చొప్పున యూజ్ చేసుకోవచ్చు ప్రైమరీ కార్డ్ హోల్డర్ మెంబర్‌కి. ఇక వీటితో పాటు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా మనకి ఇస్తున్నారు. మాక్సిమం ఒక మంత్లీ ఒక రూ. 250 వరకు మీకు సేవ్ అయితే చేసుకోవచ్చు. మీరు మినిమమ్ ట్రాన్సాక్షన్ అనేది అంటే ఈ పెట్రోల్ అవుట్‌లెట్స్‌లో వెళ్లి అక్కడ పెట్రోల్ గాని, ఫ్యూయల్ గాని ఏదైనా లూబ్రికెంట్స్ పర్చేజ్ చేసినట్టయితే అక్కడ 300 నుంచి స్టార్ట్ చేసుకొని 4000 మధ్యలో మీరు పర్చేజ్ అనేది చేసుకోవాలి. ఇక ఫైనల్‌గా దీని యొక్క చార్జెస్ చూసుకున్నట్టయితే కొద్దిమందికి ఇది లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. కొద్దిమందికి మాత్రమే 499 ప్లస్ జీఎస్టీ చార్జ్ చేస్తున్నారు. మరి ఇది జాయినింగ్ ఫీ తర్వాత యాన్యువల్ ఫీ కూడా ఇంతే ఉంటుంది. మీరు యాన్యువల్ ఫీని వేవ్ ఆఫ్ కింద పొందవచ్చు. సో, సంవత్సరానికి రూ. 1,00,000 కనుక స్పెండ్ చేశారంటే ఈ 499 ప్లస్ చార్జెస్ మీకు వేవ్ ఆఫ్ అయిపోతాయి. ఓవరాల్‌గా ఇదనమాట. మరి ఇంకొకటి ఇది రూపే వేరియంట్ కాబట్టి మనకు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి చాలా తక్కువ అమౌంట్ ఉన్నా కూడా మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. రూ. 5, రూ. 10 కూడా మీరు ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు. మరి బ్యాంక్ అకౌంట్ నుంచి మనం డబ్బులు కట్టాల్సిన పని లేకుండా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకొని స్టేట్‌మెంట్ వచ్చిన తర్వాత మీరు ఈ బిల్ అనేది ఒకటేసారి పేమెంట్ చేసుకోవచ్చు. ఇది రూపే వేరియంట్ యొక్క బెస్ట్ ఆప్షన్. ఇక నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. భయ్యా దీని తర్వాత మనం ఖచ్చితంగా ఎస్‌బీఐలో ఒక బెస్ట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అదే ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ఇప్పటి మార్కెట్‌లో రాజు అని చెప్పుకోవచ్చు భయ్యా. దీని యొక్క చార్జెస్
999 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. జాయినింగ్ ఫీ తర్వాత యాన్యువల్ ఫీ. సో, సంవత్సరానికి 2,00,000 కనుక స్పెండ్ చేశారంటే అప్పుడు మళ్ళీ దీన్ని వేవ్ ఆఫ్ అయితే చేస్తారు. అయినా కూడా దీని యొక్క డిమాండ్ అయితే తగ్గలేదు భయ్యా. ఎందుకంటే ఇది ఫాస్ట్‌గా అప్రూవల్ ఇస్తున్నారు. తర్వాత లిమిట్ కూడా బానే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో విషయం దీని యొక్క బెనిఫిట్స్ అనమాట. 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే 5% ఖచ్చితంగా అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ రివార్డ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్‌గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ అకౌంట్‌లోకి జమ చేస్తారు. మీకు బిల్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత వితిన్ 2 డేస్ లోపల ఈ సెటిల్మెంట్ అనేది అంటే ఈ క్యాష్ బ్యాక్ సెటిల్మెంట్ అనేది జరిగిపోతుంది అకౌంట్‌లో. దీనికి కాంపిటీటర్స్ బయట సపోజ్ చెప్పాలంటే అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఇది కూడా 5% క్యాష్ బ్యాక్ అన్‌లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో పర్ మంత్‌కి మనం 5,000 వరకు మాత్రమే ఎర్న్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ రూపంలో. కానీ అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్‌లో ట్విస్ట్ ఏందంటే ఆల్రెడీ పేరులోనే ఉందది. ఓన్లీ అమెజాన్‌లో మాత్రమే మీరు షాపింగ్ చేసినట్టయితే అది కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు మాత్రమే 5% ప్రొవైడ్ చేస్తారు. మరి ఇటువంటి కండిషన్స్ ఇక్కడ ఏం లేవు. మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో అంటే ఆన్‌లైన్‌లో ఏ ప్లాట్‌ఫామ్ తీసుకున్నా అమెజాను, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, నైకా, ఓలా, ఊబర్, జొమాటో ఇలా ఏది తీసుకున్నా కూడా 5% వరకు క్యాష్ బ్యాక్ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఎక్కువ మంది దీని వైపే వెళ్తున్నారు. ఇక ఆఫ్‌లైన్ గనుక మీరు ఏమైనా స్పెండ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా 5,000 వరకు మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఎలిజిబుల్ అనేది అవుతామనమాట. ఇక సిబిల్ స్కోర్ బెటర్‌గా ఉన్నట్టయితే మనకు ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ లభిస్తుంది భయ్యా. మరి అప్రూవల్స్ ఫాస్ట్‌గా ఇస్తున్నారు. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వెంటనే వెళ్లి ట్రై చేసుకోండి. ఇంకొక ట్విస్ట్ ఏందంటే ఇక్కడ మీకు గనక ఎస్‌బీఐలో అకౌంట్ కలిగి ఉన్నట్టయితే మీ యొక్క ఎస్‌బీఐ అకౌంట్‌లో మంచి ట్రాన్సాక్షన్ మీరు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అప్రూవల్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క సిబిల్ స్కోర్‌తో పాటు మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని చూస్తారు. ఇన్‌ఫాక్ట్ నాది కూడా అలాగే చూసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండింగ్ అయితే వచ్చేసింది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయింది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది నాది. ఇక ఫైనల్‌గా కార్డ్ ఒకటే రావడానికి వెయిటింగ్ అనమాట. మరి ఎంత ఇస్తారని చెప్పి లిమిట్ మేము వెయిట్ చేస్తున్నా. సో, చూద్దాం అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అన్బాక్సింగ్ వీడియో దాని యొక్క డీటెయిల్ రివ్యూ అనేది మళ్ళీ ఇంకోసారి అయితే చేస్తాను. సో, కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ద్వారా ట్రై చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత ఓన్లీ స్కాన్ అండ్ పే అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ కోసమే క్రియేట్ చేయబడినటువంటి ఒక మంచి క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. అదే యెస్ బ్యాంక్ యొక్క కివీ రూపే క్రెడిట్ కార్డ్. భయ్యా ఇది రూపే క్రెడిట్ కార్డ్ అలాగే ఇక్కడ స్కాన్ అండ్ మీరు పే చేసుకున్నందుకు గాను యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను ఇక్కడ మినిమమ్ 2% మనకు క్యాష్ బ్యాక్ రూపంలో అంటే రివార్డ్స్ అనేవి లభిస్తాయి. ఇవి కూడా నియాన్ కాయిన్స్ అనేవి లభిస్తాయి భయ్యా. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే నియాన్ అప్లికేషన్ అనేది దాంట్లో మీకు మళ్ళీ రిడీమ్ చేసుకోవడానికి అవకాశం వీళ్ళు కల్పిస్తారు. మరి ఇక్కడ 2% స్కాన్ అండ్ పే చేసుకున్నట్టయితే మీరు మర్చెంట్ రూపంలో ఏదైనా మర్చెంట్‌కి ఇక్కడ మీకు 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే రివార్డ్ పాయింట్స్ అనమాట. అంటే నియాన్ కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక 0.5% ఆన్ ఎస్పెషల్లీ యూపీఐ ట్రాన్సాక్షన్ బయట ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే దానికి. ఇక 0.5% అనేది ఆన్‌లైన్ స్పెండ్స్. సో, ఓవరాల్‌గా చూసినట్టయితే మినిమమ్ ఒక 3% వరకు మీరు కేవలం ఈ ట్రాన్సాక్షన్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడం ద్వారానే సంపాదించుకోవచ్చు. మరి ఇంకొక విషయం ఏందంటే ఇక్కడ మనకు కొన్ని మైల్ స్టోన్స్ అచీవ్‌మెంట్ అయితే మనకి ఎక్స్‌ట్రాగా బెనిఫిషియల్ రూపంలో లభిస్తాయి. ఎలా అంటే మీరు సపోజ్ ఒక 50,000 వరకు మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే ఒక 3% వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది లభిస్తుంది. 50,000 నుంచి స్టార్ట్ చేసుకొని 1,00,000 మధ్యలో స్పెండ్ చేశారంటే దీని యొక్క క్యాష్ బ్యాక్ లిమిట్ అనేది 4%కి పెంచుతారు. ఇక 1.5 లాక్స్ కంటే ఎక్కువ మీరు మళ్ళీ ట్రాన్సాక్షన్ పర్ మంత్‌కి చేసుకున్నారంటే ఇక్కడ మీకు డైరెక్ట్‌గా 5% వరకు ఈ క్యాష్ బ్యాక్ అనేవి వచ్చేస్తుంటాయి. సో, ఇక్కడ మీరు ఎంతైతే స్పెండ్ చేస్తుంటారో దాన్ని బట్టి మీకు క్యాష్ బ్యాక్స్ అనేవి ఎర్న్ చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం వీళ్ళు కల్పిస్తారు. మరి కేవలం మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి ఈ కార్డ్ పనికొస్తుందంటే నాన్ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. కానీ 2 రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు ₹200 స్పెండ్ చేస్తున్నందుకు గాను వీళ్ళు ఇస్తున్నారు. ఇక 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు పెట్రోల్ బంక్‌లో వెళ్లి పెట్రోల్ కొట్టించినప్పుడు పడేటువంటి ఎక్స్‌ట్రా 1% చార్జ్‌ని వీళ్ళు వేవ్ ఆఫ్ చేస్తారు. సో, ఓవరాల్‌గా ఇదనమాట. ఇక దీంతో పాటు మనకి ఎయిర్‌పోర్ట్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా మనకి 3 ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా డొమెస్టిక్ లెవెల్‌లో. బట్ ఇక్కడ మైల్ స్టోన్స్ అనేవి మనం అచీవ్ చేసుకోవాలి. అదేంటంటే 50,000 వరకు మీరు స్పెండ్ చేసినట్టయితే ఫస్ట్ ఒక ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ మీకు ఎనేబుల్ చేస్తారు. 50,000 నుంచి 1,00,000 మధ్యలో స్పెండ్ చేశారంటే 2 ఎయిర్‌పోర్ట్ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ మీకు కాంప్లిమెంట్‌గా ప్రొవైడ్ చేస్తారు. ఫైనల్‌గా 1.5 లాక్స్ కనుక మీరు స్పెండ్ చేశారంటే అప్పుడు 3 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ మీకు కాంప్లిమెంటరీ రూపంలో ప్రొవైడ్ చేస్తారు. సో, ఫ్రీగా మీరు పొందవచ్చనమాట. ఇక దీని యొక్క లిమిట్ అనేది ఏజ్ లిమిట్ 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్నట్టయితే సరిపోతుంది. ఎవరైనా సరే దీన్ని అప్లై కూడా చేసుకోవచ్చు. మరి దీనికి బిజినెస్ పర్సన్స్, సాలరీడ్ పర్సన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్ పర్సన్స్ ఇలా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు భయ్యా. ఎటువంటి కండిషన్స్ అయితే దీంట్లో లేవు. మీ దగ్గర బెటర్‌గా సిబిల్ స్కోర్ ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు సాలరీడ్ పర్సన్స్ అయినట్టయితే సాలరీ స్లిప్స్, బిజినెస్ పర్సన్ అయినట్టయితే ఐటీఆర్ అనేవి మీరు సబ్మిట్ చేసినట్టయితే సరిపోతుంది. ఇక సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కి మోస్ట్ ప్రాబబ్లీ అడిగితే బ్యాంక్ స్టేట్మెంట్స్ అడగవచ్చు. అది కూడా ఎగ్జాక్ట్‌గా చెప్పట్లేదు.
అడిగే అవకాశం అయితే ఉంటుందంతే. మరి అప్రూవల్స్ వీళ్ళు ఎక్కువగా ఇస్తున్నారు. యెస్ బ్యాంక్ వోళ్ళు ఈ మధ్య క్రెడిట్ కార్డ్స్‌ని ఎక్కువగా అప్రూవల్ ఇస్తున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో వీరి యొక్క ప్రాముఖ్యతను వీళ్ళు పెంచుకోవడానికి కొద్దిగా ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ యెస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏందంటే, వారి యొక్క సర్వీస్ ఏరియాలో మనం లేకపోవడం. అంటే పల్లెటూరులో లేదంటే చిన్న చిన్న టౌన్‌లో ఉండడం. మరి నార్మల్‌గా సిటీ పీపుల్‌కైతే ఎక్కువ మందికి ప్రొవైడ్ చేస్తున్నారు కార్డ్. సో మీరేం చేస్తారంటే అప్లై చేసేటప్పుడు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది కదా! అప్లై చేసిన వెంటనే అక్కడ మీ యొక్క పిన్ కోడ్, అడ్రెస్ అడుగుతుంది కదా! మీ యొక్క రిలేటివ్స్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సిటీస్‌లో లేదంటే టౌన్‌లో ఉంటారు కదా! వారికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. అక్కడికి కార్డ్ డెలివరీ అవుతుంది. మీరు వెళ్లి తెచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. మరి అంతేకాని మన దగ్గర ఉన్నటువంటి రిమోట్ ఏరియాస్ లేదంటే పల్లెటూరు ఏరియాస్ మనం స్పెండ్ చేశామంటే, అక్కడ ఎంటర్ చేశామంటే ఖచ్చితంగా కార్డ్ రిజెక్ట్ అవుతుంది. సో నాకు కూడా అలాగే రిజెక్ట్ అయింది. నేను డైరెక్ట్‌గా మా హైదరాబాద్ ఫ్రెండ్ ఉంటే అక్కడికి అడ్రెస్ ఇచ్చుకొని అక్కడ వెళ్లి తెచ్చుకున్నా. సో యెస్ బ్యాంక్ గనక మీకు వచ్చినట్టయితే ఇలా ట్రై చేసుకోవచ్చు. బట్ భయ్యా ఇదొక ట్రిక్ మాత్రమే. ఈ ట్రిక్ అనేది అందరికి వర్క్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో డిపెండ్స్ అపాన్ యువర్ లక్. ఒకసారి ట్రై చేసుకోవడం తప్పులేదు కదా! ఇక దీని తర్వాత క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మళ్ళీ హెచ్‌డీఎఫ్‌సీ నుంచే మనం మాట్లాడుకోవాలి. సో అదే స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్. భయ్యా ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ చాలా మందికి లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకి 500 ప్లస్ జీఎస్టీ చార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని లైఫ్ టైమ్ చేసేసారు. మరి చాలా రేర్ కేసెస్‌లో మాత్రమే మనకి సిబిల్ స్కోర్ తక్కువుండు, లేదంటే ఏమన్నా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమన్నా సరిగ్గా లేకపోయినప్పుడు మాత్రమే మీకు చార్జబుల్ అవుతుంది. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా లైఫ్ టైమ్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ క్రెడిట్ కార్డ్ మనకు క్యాష్ బ్యాక్ రూపంలో 5% వరకు ప్రొవైడ్ చేస్తుంది. సో బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనకి ఈ క్రెడిట్ కార్డ్ అంతగా మనకు వర్కౌట్ అయ్యేది కాదు. ఎందుకంటే అప్పుడు మనకి స్విగ్గీ అప్లికేషన్‌లో కేవలం స్విగ్గీ మనీ రూపంలో వాలెట్‌లో మనకి ఈ మొత్తం రిడీమ్ పాయింట్స్ అన్నీ కూడా అక్కడ క్రెడిట్ అయ్యేవి. ఇప్పుడు అలా కాకుండా ఈ మొత్తం వాలెట్‌ని తీసేసి మీరు ఎర్న్ చేసుకున్నటువంటి క్యాష్ బ్యాక్ మొత్తాన్ని మీ యొక్క క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లోనే అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో బిల్లు రూపంలో ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ రిడీమ్ పాయింట్స్ ఏమి ఉండవు. డైరెక్ట్‌గా క్యాష్ బ్యాక్ మనకి క్యాష్ రూపంలోనే అడ్జస్ట్‌మెంట్ జరుగుతుంది. సో ఇదైతే చాలా బెటర్ ఆప్షన్ కదా! మనకి రిడీమ్ చేసుకోవాల్సిన పని ఉండదు. తర్వాత దానికి ఎక్స్‌ట్రాగా పే చేసిన పని కూడా ఉండదు కదా! మరి ఇక్కడ మనకి ఫీచర్ చూస్తున్నట్టయితే ఇది 10% క్యాష్ బ్యాక్ అయితే మీరు స్విగ్గీ అప్లికేషన్‌లో మీరు డైనౌట్ కావచ్చు. లేదంటే ఫుడ్ ఆర్డర్ గాని, సో గ్రాసరీస్ గాని పర్చేజ్ చేశారంటే 10% క్యాష్ బ్యాక్ వరకు ప్రొవైడ్ చేస్తుంది. పర్ మంత్‌కి దీనికి ఒక లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక ₹1500 వరకు మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఈ 10% కేటగిరీలో. ఇక ఆన్‌లైన్‌లో మీరేమన్నా అంటే స్విగ్గీ అప్లికేషన్ కాకుండా బయట ఏమన్నా పర్చేజ్ చేశారంటే అప్పుడు డైరెక్ట్‌గా 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడే మనకి మంచి ఆప్షన్ అనేది లభించింది. సో ఇక్కడ కూడా మాక్సిమం ఒక ₹1500 వరకు మనం క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి నంబర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉంటాయి. లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో ఇలా అనమాట. ఏదన్నా మనం ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసుకుంటే ఈ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇక వేరే ప్లాట్‌ఫార్మ్స్ మీరేమన్నా అంటే ఆఫ్‌లైన్ గాని, రిటైల్ గాని ఇట్లా ఏమన్నా స్పెండ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మాక్సిమం ఒక ₹500 వరకు ఈ కేటగిరీలో 1% కేటగిరీలో మీరు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారు. ఇక దీంతో పాటు ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా దీంట్లో ఉంటాయి భయ్యా. అదేంటంటే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వివరిస్తారు. ఇక దీంతో పాటు మీరు క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు 3 మంత్స్‌కు ఫ్రీ ఉండే విధంగా స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ మీకు ప్రొవైడ్ చేస్తారు. మరి 1 ఇయర్‌కు మెంబర్‌షిప్ వేరే అయితే ఉంటుందది. అలా కాకుండా ఓన్లీ 3 మంత్స్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే ది బెస్ట్ ఆఫర్స్ మీకు వస్తుంటాయి. అలాగే డెలివరీ చార్జెస్ లేకుండా ఫ్రీగా మీకు ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ అయితే ఈ స్విగ్గీ వన్ మెంబర్‌షిప్‌లో ఉంటాయి భయ్యా. ఇది 3 మంత్స్ మీకు కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేస్తారు. ఇక అదర్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకు అగోడా మీరు ఏమన్నా అప్లికేషన్ యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే అంటే లైక్ హోటల్స్, ట్రావెల్ అండ్ బుక్ చేసుకున్నారంటే బుక్ టికెట్స్ లాంటివి అక్కడ ఒక 12% వరకు మీకు ఆఫర్స్ లభించే అవకాశం ఉంటుంది. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ ఫర్ అగోడా బుకింగ్స్. ఇక దీంతో పాటు 12 గోల్ఫ్ కోర్సెస్ అనేవి పర్ ఇయర్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మీరు గోల్ఫ్ లవర్ అన్నట్టయితే ఈ లెసన్స్ మీరు అటెండ్ చేసుకొని కొద్దిగా గోల్ఫ్ అనేది నేర్చుకోవచ్చు. ఇక ఫైనల్‌గా ఇది ఒక లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీకు ఇది ఎల్టీఎఫ్ వచ్చినట్టయితే ప్రాబ్లమ్ లేదు. సపోజ్ మీకు లైఫ్ టైమ్ ఫ్రీ కాకపోయినట్టయితే చార్జబుల్ అయినట్టయితే పర్ ఇయర్‌కి ఒక 2,00,000 స్పెండ్ చేసినట్టయితే అప్పుడు మాత్రమే మీకు వేవ్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ ఇయర్‌కి ఫీ అనేది వేవ్ ఆఫ్ చేస్తారు. ఇక దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. మినిమమ్ 6,00,000 ఐటీఆర్ బిజినెస్ పర్సన్ సబ్మిట్ చేయాలి. సాలరీడ్ పర్సన్ అయితే సాలరీ స్లిప్స్, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి. ఇక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినట్టయితే మినిమమ్ 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. ఇక చాలామందికి బెటర్‌గా సిబిల్ స్కోర్ 750+ ఉన్నట్టయితే ఖచ్చితంగా అప్రూవల్ వచ్చే అవకాశం వీళ్ళు కల్పిస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ మీకు జనరల్‌గా కింద డిస్క్రిప్షన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. లైక్ హెచ్‌డీఎఫ్‌సీ టాటా నియో క్రెడిట్ కార్డ్ కావచ్చు, హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కావచ్చు, అలాగే ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటా. ఎందుకంటే మీకు ఈ 2 క్రెడిట్ కార్డ్స్‌లో మీకు ఏమన్నా ఇబ్బంది అయినట్టయితే ఫ్రీడమ్ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోవచ్చు. అది చాలా మందికి జనరల్‌గా ఇస్తున్నారు భయ్యా. అది కూడా మనకు ఒక బేసిక్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా
మీకు అప్రూవల్ కావాలి, ఫస్ట్ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా మనకు యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఎయిర్‌టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకోవాలి. సో, ఇదైతే చాలా చాలా పాపులారిటీ కలిగి ఉన్న క్రెడిట్ కార్డ్ ఇది. మనకు ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్‌లో వెళ్ళినట్టయితే అక్కడ ఈ క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. లేదనుకున్నట్టయితే మీరు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా అప్లై కూడా చేసుకోవచ్చు. మరి యాక్సిస్ కార్డ్స్ గురించి మాట్లాడుకుంటే యాక్సిస్‌లో కూడా మనకి రీసెంట్ టైమ్స్‌లో డీవాల్యుయేషన్ చాలా స్ట్రాంగ్‌గా వచ్చేసింది. సో, క్యాష్ బ్యాక్స్ మార్చేశారు. తర్వాత రివార్డ్ స్ట్రక్చర్ చేంజ్ చేసేశారు. ఫీస్ పెంచేశారు. అలాగే మనకు ఫైనాన్స్ చార్జెస్ 3.75% వరకు వీళ్ళు పెంచేశారు. తర్వాత రీడీమ్ పాయింట్స్‌కి కూడా మనం రిడీమ్ చేసుకోవాలంటే దీన్ని కూడా చార్జబుల్ చేసేశారు. సో, ఇలా నంబర్ ఆఫ్ చేంజెస్ అయితే వచ్చేసాయి. అలాగే మనకు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలంటే మినిమమ్ 50,000 పర్ క్వార్టర్‌కి ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా నంబర్ ఆఫ్ చేంజెస్ అయితే చేశారు. అయినా కూడా స్టిల్ ఈ ఎయిర్‌టెల్ మనకు యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పటికి కూడా బెటర్‌గానే క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ మీరు ఈ ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్ యూజ్ చేసుకొని మరి అక్కడ ఏమైనా మీరు ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే లైక్ యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకున్నట్టయితే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్‌గా మనకి 25% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎయిర్‌టెల్ థాంక్స్ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఎయిర్‌టెల్ మొబైల్ గానీ, లేదంటే వైఫై కానీ, డీటీహెచ్, ఎయిర్‌టెల్ రీచార్జ్ ఇటువంటి వాటిలో మీరేమైనా ట్రాన్సాక్షన్ చేసుకుంటే వస్తుంది. మాక్సిమం ఒక రూ. 250 వరకు ఈ కేటగిరీలో మీకు సేవ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇక దీనితో పాటు మీరు ఎయిర్‌టెలే కాకుండా వేరే యుటిలిటీ బిల్ పేమెంట్ చేసుకుంటే సో, దానికి గాను మీకు 10% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మాక్సిమం రూ. 250 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో కొన్ని పార్ట్నర్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి భయ్యా. లైక్ స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వాటిలో కూడా మీరు షాపింగ్ చేసుకున్నారంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని అప్పుడు కూడా మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం ఒక రూ. 500 వరకు దీంట్లో కూడా క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక ఫైనల్‌గా ఈ ప్లాట్‌ఫార్మ్స్ కాకుండా వేరే ప్లాట్‌ఫార్మ్స్ ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకున్నారంటే 1% అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఇవన్నమాట ఫీచర్ దీంట్లో ది బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఎస్పెషల్లీ యుటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే మొబైల్ రీచార్జ్, డీటీహెచ్, గ్యాస్ కనెక్షన్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఇటువంటి వాటికైతే ఈ క్రెడిట్ కార్డ్ బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ అయితే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా చెప్పా కదా! సో, హార్డ్‌లీ 400 నుంచి స్టార్ట్ చేసుకొని 5,000 మధ్యలో మీరు స్పెండ్ చేయాలి. అప్పుడు మీకు వచ్చినటువంటి 1% ఎక్స్‌ట్రా చార్జ్‌ని వీళ్ళు వేవ్ ఆఫ్ అయితే చేస్తారు. మాక్సిమం రూ. 100 వరకు వేవ్ ఆఫ్ చేస్తారు. ఇక దీంతో పాటు మనకు 4 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంచ్ యాక్సెస్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఆల్రెడీ చెప్పా కదా! ఎక్స్‌ఎస్‌లో మీరు ఏమన్నా డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ కాంప్లిమెంటరీగా పొందాలనుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రీవియస్ క్వార్టర్‌లో అంటే లాస్ట్ 3 మంత్స్‌లో ఒక రూ. 50,000 మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు కాంప్లిమెంటరీగా ఇది ఫ్రీగా లభిస్తుంది. సో, క్వార్టర్‌కి ఒకటి చొప్పున సంవత్సరానికి 4 అయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పొందవచ్చు. ఇక ఈ క్రెడిట్ కార్డ్ మీరు తీసుకున్నట్టయితే రూ. 500 మీకు జాయినింగ్ ఫీ ఉంటుంది. రూ. 500 యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. ప్లస్ జీఎస్టీ ఎక్స్ట్రా అనమాట. మరి రూ. 500 మీకు జాయినింగ్ ఫీ పడినందుకు గాను రూ. 500 వర్త్ చేసే అమెజాన్ వోచర్ మీకు గిఫ్ట్‌గా ఇచ్చేస్తారు. ఇది వితిన్ 30 డేస్‌లో ఇస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్రెడిట్ కార్డ్స్ మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వితిన్ 30 డేస్‌లో ఒక ట్రాన్సాక్షన్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ మీ ఇష్టం. 100 నుంచి స్టార్ట్ చేసుకొని 500 మధ్య చేసుకోండి. 5,000 అన్నా చేసుకోండి. బట్ ఒక ట్రాన్సాక్షన్ మినిమమ్‌గా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ ఎక్స్ట్రాగా వచ్చేటువంటి బెనిఫిట్ వోచర్స్ అన్ని వెల్కమ్ బెనిఫిట్స్ అని మీకు యాక్టివేట్ చేయడం జరుగుతాయి. మీ యొక్క ఈమెయిల్ ఐడీకి లేదంటే మెసేజ్‌కి దీని యొక్క డీటెయిల్స్ అనేవి లేదంటే కూపన్ కోడ్ అనేది పంపిస్తారు. ఓవరాల్‌గా ఇదనమాట ఈ ఎయిర్‌టెల్ థాంక్స్ క్రెడిట్ కార్డ్ సంబంధించి. ఇంకో విషయం ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా సేమ్ అయితే ఉంటుంది. లైక్ 21 నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. 6 లాక్స్ ఐటీఆర్ లేదంటే బెటర్ సిబిల్ స్కోర్. ఇలా ఉన్నట్టయితే మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు అప్లై చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా అప్రూవల్స్ అయితే లభిస్తాయి. లైక్ ఇక్కడ నేను చెప్పిన ఏ క్రెడిట్ కార్డ్ కూడా ఓన్లీ సాలరీడ్ పర్సన్‌కి మాత్రమే ఇస్తామని చెప్పట్లేదు. లేదంటే బిజినెస్ పర్సన్‌కి మాత్రమే ఇస్తామని చెప్పరు వీళ్ళు. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీ యొక్క సిబిల్ స్ట్రక్చర్ లేదంటే సిబిల్ స్కోర్ అనేది బెటర్‌గా ఉన్నట్టయితే చాలనమాట. ఓవరాల్‌గా ఇవన్నమాట 2025లో మీరు క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ కనుక చూస్తున్నట్టయితే ఈ 5 క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా ట్రై చేసుకోవచ్చు. ఇవైతే బెటర్‌గానే ఇప్పుడు కూడా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఆఫ్టర్ డీవాల్యుయేషన్ తర్వాత కూడా. సో, ఇవన్నమాట క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటా భయ్యా మీకు ఏ క్రెడిట్ కార్డ్ అవసరం అని చెప్పి. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ అయితే మీకు అంటే బెస్ట్ బ్యాంక్స్ అయితే కవర్ చేస్తాను. ఇక ఇవి కాకుండా లైక్ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేదంటే ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కావచ్చు. ఇవైతే మనకి ఇస్తున్నాయి క్యాష్ బ్యాక్ అనేవి. కానీ డెడికేటెడ్ ప్లాట్‌ఫామ్స్‌కి మాత్రమే అవి డిపెండ్ అనమాట. అంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అమెజాన్‌కి మాత్రమే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఫ్లిప్‌కార్ట్‌కి మాత్రమే. ఇప్పుడు నేను చెప్పిన క్రెడిట్ కార్డ్స్ అన్ని ఓవరాల్‌గా అన్నీ కలుపుకొని మీకు చెప్పడం జరిగింది. సో, కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకా ఏమైనా బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాటిని కూడా ఇచ్చాను. ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్‌గా అనిపించినట్టయితే ఖచ్చితంగా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ పోస్ట్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.